ఇరాన్ నేర్పిన చౌకైన యుద్ధతంత్రం. ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధము ప్రపంచానికి అనేక పాఠాలు నేర్పుతుంది. అందులో ముఖ్యమైనది చౌకైన డ్రోన్లతో పోరాటం అన్నమాట. ఇరాన్ తెరపైకి తెచ్చిన యుద్ధతంత్రం ఇదనమాట. అమెరికా నుంచి సహా ప్రపంచ దేశాలు నిశ్చితంగా ఈ యుద్ధతంత్రంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా టెహ్రాన్ రూపొందించిన షాహిద్ 136 డ్రోన్లు అనేక దేశాలు ప్రేరణగా నిలిచాయి. చౌకైన ఈ లోహంగా వ్యంగా నుంచి స్ఫూర్తి పొంది అమెరికా కూడా లో కాస్ట్ అన్క్రూడ్ కంబైన్డ్ అటాక్ సిస్టమ్ లూకాస్ను అనే డ్రోన్లను రూపొందించింది. భారత్ స్వదేశీ దీర్ఘశ్రేణి పోరాట డ్రోన్ కూడా తన దాడి సామర్థ్యం మెరుగుదిద్దుకుంటున్నమాట. అమెరికాకు చెందిన MQ-9 స్కై గార్డియన్ లేదా సీ గార్డియన్ డ్రోన్ ప్రధానంగా వాడుతుంది అమెరికా. ఇది శక్తివంతమైనమాట. 40 గంటల పైగా గాల్లో ఉండగలమాట ఈ డ్రోన్లు. ఎంత ఎక్కువ ఎత్తుకు కూడా ఎలాగనమాట. మెరుగైన సెన్సర్లు పేలోడ్ కలిగి కూడా ఉంటాయి. అయితే ఈ ఒక్క డ్రోను ఖర్చు దాదాపుగా $3 నుంచి $8 కోట్ల పలుకుతుంది. ఈ ఖర్చుతోటి 600 నుంచి 150 షాహిద్ డ్రోన్లు ఉత్పత్తి చేసినమాట. ఈ నేపథ్యం షాహిద్ డిజైన్ ఆధారంగా అమెరికా $35,000 వ్యయంతో లూకాస్ డ్రోన్ కూడా తయారు చేసింది. వీటిని ఇరాన్పై దాడుల్లో తీవ్రంగా వాడింది కూడాను. షాహిద్ 136 స్ఫూర్తి పొంది భారత్ కూడా చౌకైన దీర్ఘసారి డ్రోన్ రూపకల్పన చేపట్టింది అన్నమాట. నిజానికి మన దేశంలో ఇప్పటికే స్వదేశీ డ్రోన్లు అనేక ఉన్నాయి. ఇందులో అత్యాధునిక మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్, హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ UAVలు పరీక్ష లేదా అభివృద్ధి దశలో ఉన్నాయన్నమాట. చిన్నపాటి నిఘా మోకదాడిగా చేయగల డ్రోన్లు, పోరాట డ్రోన్లను ప్రైవేట్ సంస్థలు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలు రూపొందించారన్నమాట. ఇప్పటికే భారత త్రివిధ దళాలు కొన్ని స్వదేశీ సంస్థల నుంచి ఆత్మాహత్య డ్రోన్ కూడా సమకూర్చుకున్నాయి. వీటిలో స్కైరైటర్ ఆపరేషన్ సింధూలో సేవలు అందించింది. స్వదేశీ UAVలు కలిగిన ప్రత్యేక డ్రోన్ విభాగాన్ని భారత సైన్యం కూడా సిద్ధం చేస్తుంది. ఇప్పుడు చౌకైన షాహిద్ తరహా డ్రోన్లపై భారత్ దృష్టి సారించింది. ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా దేశంలో 2 ప్రాజెక్టులు సాగుతున్నాయి. ఇందులో ఒకటి శేషనాగ్ 150. దీన్ని బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ న్యూ స్పేస్ రీసెర్చ్ అభివృద్ధి చేస్తుంది. రెండోది ప్రాజెక్ట్ కాల్. దీన్ని నోయిడాకు చెందిన IG డిఫెన్స్ సంస్థ చేపట్టింది అన్నమాట. శేషనాగ్ 150 దీర్ఘశ్రేణి స్మార్మింగ్ డ్రోన్ అనమాట. ఇవి సమూహంగా వెళ్ళి శత్రువుపై మూగదాలు చేయగలవన్నమాట. ఒక్కో డ్రోన్ బరువు 150 కిలోలు, 1200 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 40 కిలోల పేలుడును మోసుకెళ్ళగలదు. 5 గంటలలోపే గాల్లో ఉండగలదు అనమాట. ఇందులో కృత్రిమ ఆధారిత స్మార్ట్ పరిజ్ఞానం కూడా ఉంది. అందువల్ల ఈ డ్రోన్లు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఒక సమూహంగా ఏర్పడి దాడి చేస్తాయన్నమాట. శత్రుఘ్న రక్షణ వ్యవస్థను తప్పించుకోగలరు కూడా. శేషనాగ్ 150 తొలిసారిగా గత 2025 ఫిబ్రవరిలో గగనవిహారం చేసింది. ప్రాజెక్ట్ కాల్ ఆరంభ దశలోనే ఉంది. ఇది ఈ డ్రోన్ 1000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించదు అనమాట. గాల్లో 5 గంటల వరకు ఉండగలదు. అవసరాన్ని బట్టి ప్రయాణ మార్గాన్ని సర్దుబాటు చేసుకోగలదు. హైదరాబాద్ చెందిన పలు సంస్థలు కూడా ఇలాంటి చౌక డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నాయి అనమాట. డ్రోన్లు ఏంటంటే షాహిద్ 136 డ్రోన్ డిజైన్ సరళంగా ఉంటుంది అనమాట. వెర్షన్ బట్టి దీని ధర కేవలం $20,000 నుంచి $50,000 మధ్య ఉంటుంది. 2500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది అనమాట. ఈ డ్రోన్ 40 నుంచి 50 కిలోల వార్ హెడ్ని కూడా మోసుకెళ్ళగలదు. వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేలాగా సరఫరా గొలుసుల వ్యవస్థను కూడా ఇరాన్ సిద్ధం చేసుకుంది. వీటితో మూగదారి చేసినప్పుడు ప్రత్యేక గగన రక్షణ వ్యవస్థ చేష్టలుడి చూస్తుండిపోతుంది అనమాట. షాహిద్ 136 డ్రోన్లను రష్యాకు కూడా ఇరాన్ అందించింది. జరాన్ 2 పేరుతో ఉక్రెయిన్పై వీటిని మాస్కో ఉపయోగించింది. వారి నేలకొచ్చడానికి ఉక్రెయిన్ $1 కోట్ల వెచ్చించాల్సి వచ్చింది. ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య జరిగిన పోరులను కూడా డ్రోన్లు సత్తా చాటాయి. ఇవి యుద్ధ తీరుతెన్నులను కూడా మార్చగలని అప్పుడే వెల్లడైంది. ఈ పోరులో అజర్బైజాన్ గెలుపునకు ఇజ్రాయెల్, తుర్కీ అందించిన డ్రోన్లు ప్రధాన పాత్ర పోషించాయి. సమర్థ వైమానిక దళం లేని ఇరాన్కు ప్రస్తుత గల్ఫ్ యుద్ధంలో డ్రోన్లు వరంగా మారాయి. ఇవి ప్రత్యర్థి గగనతలంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేస్తున్నాయి. $20,000 నుంచి $50,000 మాత్రం పలికే షాహిద్ 136 డ్రోన్లు కూల్చడానికి అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న పేట్రియాట్ క్షిపణి ఖరీదు $40 లక్షల. ఇలాంటి మరికొన్ని క్షిపణులు ఒక్కొక్కటికి $1.2 కోట్ల వరకు పలుకుతుండడం ఇది ఎంతో విషాద సంఘటన అనమాట. అంటే ఇది తక్కువ రేటుకి డ్రోన్ తయారు చేస్తుంది. అమెరికా ఎక్కువ ఖరీదు చేసిన డ్రోన్లతో అట్లా నాశనం చేయవలసి వస్తుంది అనమాట. అందుకనే ఈ షాహిద్ 136 డ్రోన్లు ఇరాన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.